అంటున్నారు రాజేష్ మామిడి పెళ్లి కరెక్ట్. మీరు అలా నిరుత్సాహపడకండి బ్రదర్. మీరు ఈ అంశాన్ని లేవనెత్తి ఇంకొకటి కాకుండా చూడడానికి ఎంతో కొంత ప్రయత్నించారు. ఇంకొకటి కాకుండా ఉంటుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇలా జరుగుతుంటే ప్రజలకు అనుమానం వస్తుందని చేసేవాడు కూడా భయపడతాడు. అగ్రి చేస్తాను. నాకున్న సీక్రెట్ సోర్స్ కూడా ఏమన్నాడంటే, అన్నా నువ్వు మాట్లాడడం వల్ల ఆ దొంగలకి 6 కోట్లు చిన్నజీఆర్ ట్రస్ట్ నుంచి పోవాల్సింది పోకుండా ఆగినాయి అని చెప్తున్నాడు. ఎంతవరకు నిజం నాకు తెలియదు. సత్యం మీరు మాట్లాడాలి. మాట్లాడతాం బ్రదర్. వాట్ ఈస్ ద యూస్? మనం చర్చించుకోవడం తప్ప ఆయన ఓకే జస్టిస్ అదొక్కటి పక్క పెడదాం. కొట్లాడుతున్నారు. ఒక డాక్టర్ బాలా గారు, హర్ష కుమార్ గారు, అట్లా కొంతమంది కొట్లాడుతున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతామో నాకైతే నమ్మకం లేదు మన వ్యవస్థ మీద. కానీ ఎందుకంటే పెద్దవాళ్ళ హస్తం ఉంది కాబట్టి. సో ప్రభుత్వాలు మారితే ఏమన్నా అప్పుడు ఏమన్నా వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. కానీ అది ఒక్క పాయింటే. కానీ మిగతా అయితే చేయొచ్చు కదా. మిగతా అయితే చేయొచ్చు కదా. నేను ఇంతకుముందు చెప్పినాయి. జాన్ ప్రసాద్కి నిజాలు అందరికీ చేతిగా ఉంటాయన్న కరెక్ట్. విక్టర్ బాబు, ప్రవీణ్ పగడాల గారి హత్యలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. కరెక్ట్ బ్రదర్. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురం ఉంది కాబట్టి ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. కరెక్ట్ బ్రదర్. ఇక పేర్లు మనం బయటక అంటే నేను ఎక్కడ ఆధారం చూపెట్టు అంటారు. సరే పేర్లు చెప్పినా చెప్పకపోయినా సరే, కానీ డెఫినెట్లీ అన్ని రకాల ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క అందరి హస్తం ఉంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. కానీ ద డెసిషన్ మేకర్ ఈజ్ చిన్నజీఆర్ స్వామి. చిన్నజీఆర్ స్వామి వద్దు అనుకుంటే కాకపోతుండే. ఇక మిగతా వాళ్ళందరూ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సహకరించారు, లేకపోతే దాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రకరకాలుగా. లేకపోతే ఆడికి వచ్చేటట్టు చేసిర్రు. ఇక మిగతా వాళ్ళు సహకరించారు. ఆడికి వచ్చేటట్టు చేయడానికి సహకరించారు, లేకపోతే ప్రణాళిక రచించారు, లేదంటే అది అయినాక యాక్సిడెంట్ లెక్క ప్రూవ్ చేయడానికన్నా సహాయం చేస్తున్నారు మిగతా వాళ్ళంతా. కానీ హూ డిసైడెడ్ టు కిల్ హిమ్? కూడా ఆయన వద్దనుకుంటే ఆగిపోతుండే. ఎవరు? చిన్నజీఆర్ స్వామి. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఇక అమిత్ షా వాళ్ళందరూ సహకరించారు. చిన్నజీఆర్ స్వామి ఏం చెప్తే వీళ్ళు అన్ని వ్యవస్థలు వింటున్నారు. ఈ కరుణాకర్ సగుణ వీళ్ళందరూ, అమారా ప్రసాద్ వీళ్ళని పెంచి పోషిస్తుంది లలిత్ కుమార్, ఈ భరత వర్ష ఈ ఛానల్ అని పేరు శివప్రసాద్, వీళ్ళందరూ పెంచి పోషిస్తుంది చిన్నజీఆర్ స్వామి. అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఆయనకు చిన్నజీఆర్ స్వామికి సహకరిస్తారు. ఎందుకంటే హిందువుల ఓట్లు వేయిస్తాడని. ప్రసన్న దొంత, అన్న మీ అభిమానం కూడా ఉన్నాము, ఇలాగే ప్రశ్నించండి. జనరల్ టాపిక్స్ మాట్లాడుతారు బ్రదర్. ప్రవీణ్ పగడాల ఇష్యూ తప్ప, ఓకే ఐ టాక్ ఇది తప్ప. ఎందుకంటే ఆడ ముందుకు పోవడానికి ఇక దారి లేదు. ఇక మనం శత విధాలు మనం ప్రయత్నం చేసినాం. అది ఇంకా మనం ముందుకు పోదామంటే మనకు ఉల్టా మనకే ఇది నెగిటివ్గా మాట్లాడుతారు. కాబట్టి మనకి ముందుకు పోయే దారి లేదు. కాబట్టి ఈ విషయం కానీ రోజు మొన్న అది అదేంటి ఆపరేషన్ సిన్, అదే మన యొక్క ఇండియా పాకిస్తాన్ ఇది మాట్లాడినాం. నిన్న బుద్ధిజం గురించి జనరల్ టాపిక్ మాట్లాడతా సొసైటీలో జరిగేటి. ప్రవీణ్ పగడాల విషయంలో ఇక మనకి అక్కడ వేస్ట్, అక్కడ పనికొచ్చేది. ఇక మనం శత విధాలు ట్రై చేసినాం. ప్రసన్న దొంత అన్న మీ థ్యాంక్ యూ బ్రదర్. ప్రసన్న బ్రదర్. రాజేష్ సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. అన్న మీరు చాలా గ్రేట్. రాజేష్ థ్యాంక్ యూ బ్రదర్. కూటమి రాజేష్ గాడి కన్నా మీరు 1000 రెట్లు బెటర్. థ్యాంక్ యూ బ్రదర్. రాజేష్ బ్రదర్ అంటున్నా. మీలాంటి వారు ఉన్నారు కాబట్టి ఇంకా న్యాయం బతికి. థ్యాంక్ యూ బ్రదర్. రేపు ఇంకా నలుగురితో తిట్టిపించినా మీరు ఆశ్చర్యపోకండి. నేను రెస్పాండ్ కాను. వాడు జాషువా డేనియల్ కాదు, జాన్ వెస్లీ కాదు, ఎవడు వచ్చి నా మీద బండబూతులు తిట్టినా నేను రెస్పాండ్ కాను. ఎందుకంటే నా టైం అంతకంటే ప్రెషియస్ అయింది. ఐ యూజ్ ఇట్ ఫర్ మోర్ పబ్లిక్ ఇష్యూస్. సత్యం బ్రదర్. దళితులు, దళిత క్రైస్తవ మైనారిటీలపై దాడుల నుంచి కాపాడే బాధ్యత మీలాంటి మాట్లాడతాం బ్రదర్. వేరే వాళ్ళకి ఇన్సిడెంట్ అయితే మాట్లాడతాం. కానీ ప్రవీణ్ బ్రదర్ విషయంలో ఇక ఆడ ఏం చేయమంటావు చెప్పండి. ఎన్నిసార్లు మాట్లాడినా మనకు వచ్చే ఫలితం అయితే ఏం లేదు కదా. చెప్పాల్సిన చెప్పేసినాం కదా. ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, తింటాను. ఓకే. నాని అన్న అది హత్య అని అందరికీ తెలుసు, కానీ ఆయన మీద ఉన్న కోపంతో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అదే బ్రదర్, ఎందుకో ఇది నాకు ఒక బాధ అవుతుంది. ఎందుకంటే ఒక సామాన్యుల మనలాంటి 90% మంది ప్రజలము ఏమీ చేయలేని స్థితిలో అన్నతోటి అంత సాన్నిధ్యంగా లేకున్నా, లేకపోతే కొంతమంది ఉన్న యువకులైనా సరే, కానీ అన్న మీద ప్రేమతోటి మనం ఆరాటపడుతున్నాం. ఇప్పుడు నేను చెప్తే ఇంతమంది ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే అన్న మీద ఉన్న ప్రేమతోటి.
కానీ ఎవరైతే ఉన్నత స్థానంలో ఉండి అన్నతోటి ప్రత్యక్షంగా ఒక అవినావ భావ సంబంధం ఉండి ఎన్నో ఏళ్ళు ఆయనతో గడిపిన వాళ్ళు, ఓకే, ఆ యొక్క ఎన్నో వేదికలలో వేదికలు పంచుకున్న వాళ్ళు ఎవ్వడు కూడా మన లోపల ఉన్న ఆరాటంలో 1% లేదు. ఐ డు నాట్ సెన్స్ దట్. జెన్యున్గా ఎవ్వడు కొట్లాడతలేడు. వాడేదో వాని పేరు కోసము వాని యూస్ కోసము వాడు ఏదో మైకియంగానే ఏదో 4 మాటలు చెప్తుండే తప్ప కార్యాచరణ రూపంలో యాక్షన్ ప్లాన్ ఎక్కడ కనిపిస్తలేదు. సో కాబట్టి ఇది వెరీ అన్ఫార్చునేట్. ఆయన మరి ఎక్కువ నిజాయితీ ఉండడం వల్లనో లేకపోతే ఎక్కువ హెల్పింగ్ నేచరో ఏదో కానీ, లేకపోతే ఆ వ్యాపారాల్లో సక్సెస్ అవ్వడమో కారణం ఏదో నాకు తెలియదు, కానీ ఆయనకు కనిపించని శత్రువులు చాలా మంది ఉన్నారు ఆయన చుట్టుపక్కలనే, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులు కూడా అనిపిస్తుంది నాకు. వెరీ అన్ఫార్చునేట్. అది ఎందుకు ఆయనకు అట్లా, ఆయన చుట్టుపక్కల ఎందుకు అంతమంది మిత్రుల్లాగా తోడేలు ఏమంటారు మేకవన్యపులి అంటారు కదా, ఆ విధంగా ఇట్లా ఎందుకు కనిపించని శత్రువులు అంతమంది అన్నకి ఎందుకు తయారైన ఆయన చుట్టుపక్కల అనేది అన్న ఎందుకు గ్రహించలేదు, వాడు ఎవడో రమ్మంటే ఎందుకు పోయిండు, ఇవన్నీ అన్న కొంచెం అందరినీ మంచోళ్ళు అని అనుకున్నాడు ఆయన. అది కొంప ముంచింది. నాకు ఎక్కువ బాధ అవుతుందంటే పాపం పిల్లలకి తండ్రి లేకుండా పోయిండు కదా అనేది నాకు అన్నిటికంటే ఎక్కువ బాధ అవుతుంది. వెనక ముందు అందరం చచ్చిపోతాం, అది వేరే ముచ్చట. కానీ పాపం ఇంకా చిన్నపిల్ల అయితే ఆమె ఎంత పెద్ద ఆమెకి చిన్న ఆమెకి చాలా లేటు పుట్టిందంట. 12 ఏళ్ళ తర్వాతనే పుట్టిందంట పెద్ద ఆమె పుట్టినాక. సో 17 ఏళ్ళు పెద్ద పాప అయితే, ఈమె 5 అంటే 12 ఏళ్ళు తీసేస్తే 5 ఏళ్ళు, అరౌండ్ 5 years చిన్న పాప. సో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళ ఆమె చిన్న పాప ఏడుస్తుందంట, మా డాడీకి ఫోన్ చేయి, మాట్లాడి వీడియో కాల్ చేయండి. సో అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తండ్రి ప్రేమ లేకుండా ఆ పిల్లలు బతకాలి. పెద్ద అంటే కొంచెం పెద్దగా అయింది కాబట్టి అర్థం చేసుకుంటుందేమో, కానీ చిన్న పాప అయితే ఇంకా యూనో అది ఊహించుకుంటే కొంచెం ఎక్కువ బాధ అవుతుంది. సో బట్ మనం ఏం చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి, వాళ్ళ వైఫ్ అయినా వచ్చి పబ్లిక్లో మాట్లాడాలి, లేదంటే సన్నిహితులతో మాట్లాడాలి, ఏదైనా ఆ లెగసీ బ్రదర్ లెగసీ కంటిన్యూ చేయడానికి ఏమైనా చేయాలి, ఇంకేమైనా చేయాలి. కానీ ఎవరైనా ఈ బ్రదర్కి క్లోజ్ అంటున్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా విలేకరి అయినా నార్మల్ పర్సన్ అయినా అన్నకి ఆప్యాయత మనలాంటి వాళ్ళం పోయినా మనని ఏదో శత్రువు లెక్క చూడడము, మనని ఏదో అవమానించడము ఇట్లా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. నాకేమనిపిస్తుంది అంటే అన్న మీద వీళ్ళందరికీ నిజంగా ప్రేమ ఉందా అని నాకు అనిపిస్తుంది. ఆయన ఆ పాంబరాజు బ్రదర్ అంటే ఆయన ఎందుకు అన్న తాగుబోతు అంటే మీరు ఎందుకు నోరు మూసుకున్నారు అని పెద్దగా తిట్టిండంట. అది తిట్టడం అంటే బాధ వ్యక్తపరిచిండంట. వెళ్ళిపోరా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వెళ్ళగొట్టిండంట. ఏం చెప్తాం మనం ఇక ఏమని కొట్లాడతాం మనం? వెరీ అన్ఫార్చునేట్. ఏదైనా నాకైతే మనసు ఇరిగిపోయింది. సరే, ఐ కీప్ టాకింగ్.